తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డులపై కొంత స్పష్టత కొరవడిన నేపథ్యంలో అసలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి, అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి తదితర అంశాల గురించి భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాజేశ్వర్తో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పేదల కళ సాకారం కాబోతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం 25వ వార్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర ఉన్నాం. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి మీకు? కొత్త రేషన్ కార్డుకి పేదవారై ఉండి 2 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వారికి అర్హులని మనం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినాము. పబ్లిక్ కూడా అందరికీ తెలిసింది. గత సంవత్సరం డిసెంబర్లో ప్రజాపాలన స్టార్ట్ అయినప్పుడు 6 స్కీమ్లతో పాటు రేషన్ కార్డు అప్లికేషన్ కూడా తీసుకోమని చెప్పారు. అవి ఉన్నాయి. అప్పుడు కొన్ని మిస్ అయినవి ఏమన్నా ఉంటే ఆ లిస్టు కొన్ని మాకు అప్పుడు ఆన్లైన్ చేసుకునే కొన్ని తర్వాత ఆ లిస్టు వెరిఫికేషన్ కోసం మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. వాటి ప్రకారం వెరిఫికేషన్ చేస్తూ ఇంకా కొత్త రేషన్ కార్డు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి వార్డు వారీగా ఈ క్యాంప్స్ పెట్టాం. సో ఇప్పటితోటి ఆగకుండా ఇది నిరంతరంగా గవర్నమెంట్ ఆదేశాలు ఏంటంటే ఒకవేళ ఇప్పుడు కూడా మిస్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ నెల కానీ ఎప్పటికీ నిరంతర ప్రక్రియ ఇది కొనసాగుతుంది. మేము వాళ్ళ అప్లికేషన్ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేస్తాము వాళ్ళ దాని ఎలిజిబిలిటీని బట్టి. సార్ ఇప్పుడు ప్రజాపాలన ఆధారంగా తీసుకుంటున్నారా, లేకపోతే కుటుంబ సర్వే ఆధారంగా తీసుకుంటున్నారా, లేకపోతే అప్లై చేసుకున్న అందరి దగ్గర తీసుకుంటున్నారా? అప్లై చేసిన వాళ్ళందరి దగ్గర తీసుకుంటాము. అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు జెన్యూనా లేదా అన్నది మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి దాన్ని మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్. సార్ ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ఎప్పుడు ప్రారంభించారు ఈ వార్డులలో? ఈరోజు 5th రోజు మొన్న 16th నుంచి స్టార్ట్ అయింది. 16th నుంచి అన్ని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలో అన్నిలో స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు ఎన్ని వార్డులు పూర్తయ్యాయి? నిన్నటి వరకు 24 వార్డు, మనకు 30 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో. 24 రోజుకు 6 వార్డులు లెక్కన మనము 5 రోజులకి డివైడ్ చేసుకొని పెట్టేసుకున్నాము. నిన్నటి వరకు 24 వార్డులు అయినాయి. ఇవాళ 6 తోటి 30 వార్డులు అయిపోతాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అయిపోయాక వార్డు సభలు ఎప్పుడు నిర్వహిస్తారు? వార్డు సభలు రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి. మనకి ఇలాగే ఇప్పుడు 5 రోజులు ఇవి ఇచ్చింది కాబట్టి మనం 6 వార్డులు తీసుకున్నాము. ఇవి 4 రోజులే ఉన్నాయి వార్డు సభలు. మనం అన్నది 21, 22, 23, 24 4 రోజులే కాబట్టి ఈ 6 కాకుండా ఫస్ట్ 2 రోజులు 8 తీసుకున్నాం వార్డ్స్. తర్వాత 8, 16, తర్వాత 7 తీసుకున్నాం. 14 మొత్తం 30 అవుతాయి. ఈ కంపల్సరీ ప్రతి వార్డులో ఇలానే చేసేసి వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి ప్రస్తుతానికి మనకున్న వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు కొన్ని డిక్లేర్ చేస్తాం. కొందరు ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వకపోని అవి పరిశీలన చేసి మళ్ళీ కూడా ఇచ్చేస్తాము. కాకపోతే ఇప్పుడు ఎలిజిబిలిటీ వెరిఫై చేసిన దాన్ని వీళ్ళు అర్హులు, వీళ్ళకి ఇచ్చేస్తున్నాము, వీళ్ళకి శాంక్షన్ అవుతుందని రేపు పెట్టే గ్రామ సభలో చెప్పిస్తాం. సరే, ఇందులో ఇందరమ్మ దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారా? ఎస్, మనకు సంబంధించి ఈ క్యాంపు నిర్వహించడము ముఖ్యంగా రేషన్ కార్డు ఫస్ట్ ప్రయారిటీ. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరన్నా మొన్న సర్వే చేసినాం మా వాళ్ళు ఈ మధ్యనే 10 రోజుల క్రితం. అందులో కూడా మిస్ అయిన వాళ్ళది కూడా తీసుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు డిక్లరేషన్ ఎప్పుడు ఇస్తారు మీరు? ఇప్పుడు రేషన్ కార్డుది రేపు ఇస్తా అంటున్నారు కదా, మరి ఇందిరమ్మ సంబంధించింది ఎప్పుడు ఇస్తారు డిక్లరేషన్? ఇందిరమ్మకి సంబంధించి కూడా రేపు నిర్ణయం తీసుకొని రేపు డిక్లేర్ చేస్తాం. కొన్ని మనము అర్హత బట్టి వాళ్ళకు ఉన్నది ఎలిజిబిలిటీ అనేది మనం చెప్పిస్తాం. సార్ ఇప్పుడు మీరు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ క్యాంపులో కానివ్వండి, లేకపోతే వార్డు సభలో కానివ్వండి, మిస్ అయిన వారి పరిస్థితి ఏంటి? ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఈరోజు ఈ 5 రోజులలో మిస్ అయిన వాళ్ళు మాకు ఆల్రెడీ ప్రజాపాలన కౌంటర్ అనేది ఆఫీస్లో ఉంది. ఆఫీసులో ఎప్పటికైనా ఇవ్వచ్చు. ఈ మంతే కాదు, నెక్స్ట్ మంతే కాదు, ఇది ఎప్పటికి ఇచ్చినా కూడా మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉన్నాయంటే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు అప్లికేషన్స్ తీసుకొని స్క్రూట్నీ చేసి మాకు పంపించండి అని మాకు ఆదేశాలు వచ్చాయి. సార్ ఇప్పుడు ఈ కొంతమందికి అపోహాలు ఉన్నాయి రేషన్ కార్డు వల్ల, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అపోహాలు అంటే ఏం అపోహాలు? రేషన్ కార్డు వల్ల అంటే ఇప్పుడు ప్రజాపాలన తీసుకున్నారు, అదేవిధంగా కుటుంబ సర్వే చేశారు, అన్నీ చేశారు, కానీ రేషన్ కార్డు ఇస్తారో ఇవ్వరో అనే అపోహలో ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు
అప్పుడు నేను అదే చెప్పిన గత సంవత్సరము అప్పుడు స్పెసిఫిక్ రేషన్ కార్డు అనేది లేదు. అప్పుడు అప్లికేషన్ రిటర్న్గా ఇచ్చేసిండు, మామూలు పేపర్ మీద రాసి ఇచ్చేసిండు. కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్గా తీసుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఈ సర్వేలు అనేది జరిగినది 4-5 ఐటమ్స్ మీద జరిగింది, ఒకటే ఐటమ్ మీద కాకుండా. కాబట్టి ఈ స్పెసిఫిక్గా తీసుకున్న దానికి స్పెసిఫిక్గా తప్పకుండా వీటి మీద నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ అర్హతను బట్టి మేము రికమెండ్ చేసి గవర్నమెంట్కి పంపించేస్తాం. దరఖాస్తుల ప్రక్రియ అనేది ఎప్పటి వరకు కొనసాగిస్తుంది? దీనికి ఎండింగ్ అనేది ఏం లేదు, ఎప్పటికీ తీసుకోవడమే. ఎప్పుడు మిస్ అయినా కూడా ఒకవేళ ఇప్పుడు పక్క ఊరు పక్క డిస్టిక్లో ఉన్న వాళ్ళు వారం రోజుల తర్వాత రావచ్చు, లేదు వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు 1 నెల 2 నెలలకు 4 నెలలకు రావచ్చు, దసరాకు వస్తాం అనుకుంటారు, అవి కూడా తీసుకుంటాం, దాన్ని నో లిమిట్. ప్రస్తుతం మనతో పాటు 25వ వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు 25వ వార్డులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? సుమారు 150 దరఖాస్తులు వచ్చినాయి. స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటికి 150 దరఖాస్తులు నేను జిరాక్స్ తీసుకొచ్చిన 150 ఫామ్స్ అయిపోయినాయి. ముఖ్యంగా ప్రజల కళ నెరవేరబోతుంది. గత 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వాలు రేషన్ కార్డులు అనే దాన్ని పక్కకు పెట్టి ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పించిన మూలాన పోలేదు. అటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన వచ్చిన వెంటనే 6 గ్యారంటీల్లో దాదాపుగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ రేషన్ కార్డులు అనేది చాలా రోజుల నుంచి మిగిలిపోయిన కళ. చాలామంది పేదలు రేషన్ కార్డులు లేక రేషన్ బియ్యం లేక అన్నిటికీ ఇందిరా మిన్లైనా పింఛన్లకైనా గ్యాస్కైనా గ్యాస్ సబ్సిడీకైనా ఫ్రీ 200 యూనిట్ల కరెంటు బిల్లుకైనా అనర్హులై చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది కళ నెరవేరబోతుంది. ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన. అదేవిధంగా మన భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతోటి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి, ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, అందులో మిస్ అయినటువంటి వారికి మళ్ళీ అవకాశం ఇచ్చడం అనేది ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి చొరవతోటే ఇది సాధ్యపడ్డది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తున్న అభివృద్ధి పథకాలను కానీ అభివృద్ధి పనులను కానీ గమనించవలసిందిగా కోరుకుంటూ, ఇవాళ దాదాపుగా ఇప్పటికి 150 ఫామ్స్ అయిపోయినాయి రేషన్ కార్డు. ఇంకా కూడా మాకు ఇప్పుడు దాదాపు 12:30 వస్తుంది. మేము ఈవినింగ్ వరకు ఎన్ని గంటల వరకు 10 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే 150 ఫామ్స్ అయిపోయినాయి. దాదాపు ఇంకా మాకు ఒక 100 ఫామ్స్ కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది గొప్ప విషయం అని మేము సూచిస్తాం. రేషన్ కార్డు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ దరఖాస్తులు ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నామని, రేపు అనగా అంటే 21 తారీఖు నాడు వార్డు సభలు నిర్వహిస్తున్నామని చెప్పి మరి కమిషనర్ రాజేశ్వర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మరి ప్రజలు కూడా ఎవరు కూడా అపోహలకు గురి కావద్దని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి కమిషనర్ రాజేశ్వర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.